మోకాలికి బట్టతలకు సంబంధం పెట్టడం అంటే ఇదేనేమో. ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిపిన నిరసనల్లో మావోయిస్టు అగ్రనేత మాధ్వీ హిడ్మా పోస్టర్లను కనిపించడం వివాదాస్పదంగా మారింది. జల్ జంగిల్ జమీనా కోసం పోరాటం కొనసాగుతోంది. రెడ్ సెల్యూట్ టు హిడ్మా, అమర్ రహే నినాదాలు చేశారు. ఈ పోస్టర్లకు ప్రదర్శించిన వారిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. పలువురిపై కేసు నమోదు చేశారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని ఈ తరహా ఆందోళన వెనుక ఎవరున్నారని ఆరా తీస్తున్నారు. రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం అందరినీ భయపెడుతోంది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడినట్టు స్పష్టంగా వెల్లడవుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత ఏక్యూఐ కనిష్ట స్థాయికి క్షీణించింది. రాజధాని మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలు కూడా ప్రమాదంలో చిక్కుకుంటున్నాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో సగటు ఏక్యూఐ 397 వద్ద ఉంది. రాజధానిలోని 39 పర్యవేక్షణ కేంద్రాల్లో 20 కేంద్రాలు ఇప్పటికే తీవ్రమైన కాలుష్యాన్ని నమోదు చేశాయి. రోహిణి ప్రాంతంలో 458, జహంగీర్పూర్లో 455, ఆనంద్ విహార్ 442 ఏక్యూఐ ద్వారా వాయు కాలుష్యానికి హాట్స్పాట్లా నిలిచాయి. ఎన్సీఆర్లోని పలు ప్రాంతాలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నోయిడా ఏక్యూఐ 413కు చేరింది. ఘజియాబాద్లో 432 ఏక్యూఐ నమోదై అత్యంత విషపూరితమైన గాలి తాండవిస్తోంది. గ్రేటర్ నోయిడాలో 399 ఏక్యూఐ నమోదైంది. ఇది తీవ్ర కాలుష్య స్థాయిని సూచిస్తోంది. ఇదంతా ఒకెత్తైతే దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిపిన నిరసనలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పలువురు ఇండియా గేట్ వద్ద నిరసనలకు దిగారు. ఢిల్లీ గేట్ వద్ద జరిగిన ఈ నిరసనల్లో ఆందోళనకారులు ఆంధ్రప్రదేశ్లో భద్రతా బలగాల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత మాధ్వీ హిడ్మా పోస్టర్లను ప్రదర్శించారు. దీంతో ఆ నిరసనలు కాస్త వివాదానికి దారితీశాయి. నిరసనకారులు బిర్సా ముండా నుంచి మాధ్వీ హిడ్మా వరకు మన అడవులు, పర్యావరణంపై పోరాటం కొనసాగింది. మన బిడ్డలను మనమే చంపుకోవడమేంటి అని ప్రశ్నించారు. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగుతోంది. రెడ్ సెల్యూట్ టు హిడ్మా, అమర్ రహే అంటూ పోస్టర్ని ప్రదర్శించి నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. बीजापुर में लेकर आए हैं, जो माओवादी बस्तर में लेकर आए हैं अपने जनताना सरकार के थ्रू, वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है. वहाँ पर महुआली तेंदुपत्ता को सस्टेनेबल तरीके से तोड़ा जाता है. वहाँ पर बाहर के जो कॉन्ट्रैक्टर्स हैं उनको अंदर नहीं आने देता है और वहाँ पर जो फार्मिंग होती है वो కొంతమంది నిరసనకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు. దీంతో చాలా అంబులెన్స్లకు, వైద్య సిబ్బందికి ఇబ్బంది కలిగింది. ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని వారికి పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి వారిని చెదరగొట్టే సమయంలో పోలీసులతో నిరసనకారులు గొడవపడ్డారు. పోలీసులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. ఈ ఘటనలో చాలా మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో తమపై దాడికి ప్రయత్నించిన నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేసి 15 మందిని అరెస్టు చేశారు. ఇలాంటి ఆందోళనల్లో నిరసనకారులు పెప్పర్ స్ప్రే ప్రయోగించడం ఇదే తొలిసారని న్యూఢిల్లీ డీసీపీ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యల్ని సహించబోమని హెచ్చరించారు. ఈ నిరసనల వెనుక ఎవరైనా ఉన్నారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. విద్యార్థులను అడ్డుపెట్టుకుని మావోయిస్టులకు అనుకూలంగా ఆందోళనలు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఈ తరహా నిరసనలను నక్సలిజం భావజాల ప్రచార ఎత్తుగడగా భావిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో జరిగిన నిరసనల్ని చూడండి. కాలుష్యం ముసుగులో చేతిలో పోస్టర్లు, వారి పెదవులపై రెడ్ సెల్యూట్ నినాదాలు, సామాజిక కార్యకర్తలుగా నటిస్తున్న జిహాదీలు, మావోయిస్టుల కొత్త ముఖం వారు అని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దేశ రాజధానిలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలను తీవ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్లో రోజుల తరబడి జరిగిన ఆందోళనలో సంఘ విద్రోహులు తుపాకులు ఉపయోగించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఖలిస్తానీ మద్దతుదారులు ట్రాక్టర్లతో రోడ్డు మీద ఉద్రిక్తతను సృష్టించడంతో పాటు ఎర్రకోట మీద ఖలిస్తానీ పతాకాన్ని ఎగురవేయటం వివాదాస్పదమైంది.